అలాగే సార్ చాలా ఎక్సలెంట్ కార్డ్ ప్రోగ్రెషన్స్ చూపించిన అంటే దగ్గర వివాది స్వరాలన్నీ పక్కన పక్కన ఉండే రాసలీల వేళ లా 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 తరరరా అది. అది చాలా చాలా ఇంట్రెస్టింగ్ సారు. ఆ రికార్డింగ్ అప్పుడు కొందరు స్లోగా ఉంది అది అది అన్నారు, కానీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బి ఎంత సూపర్ హిట్ ఆ పాట అది హిట్. అసలు ఆ సినిమా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అలాగే. అన్నిటికంటే హైలైట్ సార్ ఆ సినిమాలో ఇప్పుడు ఇది ఉంది కదా మన సురమోదము శుభనాట్య వేదము నటించల వసమా అవును. అది అంపి టంట టడ టడ టంటి టడ టడ నాలో రేగు వయ్యారి సొగసులు కావ్యోద్భూత సంహారమై రాకురోలు మదద మగ మమ్మద సనిదమ ఎంత గుర్తుంది చూడండి సార్. అవునవును. పాట ఎంత హత్తుకుందో చెప్తున్నాను సార్. అవునవునవునవును. రాకురోలు ఆట చూడు అది అది అంతా దట్స్ ఆల్మోస్ట్ లైక్ మ్యూజికల్. వి ఆల్ నాట్ ఓన్లీ ఇళయరాజా, నేను, బాలకృష్ణ గారు, ఇంక్లూడింగ్ శివలింగం కృష్ణప్రసాద్ గారు కూడా. ది ఎంజాయ్మెంట్ ఐ వాంట్ ది ప్రొడ్యూసర్స్ ఎక్కడో కూర్చొని నేను ఏదో పెట్టాను నువ్వు రావంటే పిక్చర్స్ రావు. నాగిరెడ్డి గారు కానీ వాడు కానీ దుక్కిపాటి మసూర గారు అప్పటి నుంచి కూడా దేవర్ దేర్ ఇన్ ద సెన్స్ దేవర్ ఎంజాయింగ్, దేవర్ ఎ పార్ట్ ఆఫ్ ద మ్యూజిక్. సాలూరు రాజేశ్వరరావు గారు అక్కడ చేస్తుంటే ఆయన వచ్చి కూర్చునేవాడు. సో ఆల్ దట్. మీకు సాలూరు రాజేశ్వరరావు గారి పాటలు చాలా ఇష్టం అని నాకు సురేష్ గారు చెప్పారు. నీతి నిజాయితీ వారే కదా సార్ సంగీతం. నీతి నిజాయితీ నేను సాలూరు రాజేశ్వరరావు మీద ఒక ఆల్బమ్ చేశాను తెలుసు కదా. అవును. 8 పాటలు సాలూరు రాజేశ్వరరావు గారిని ఇది చెప్తూ, ఆయనకు శ్లాఘిస్తూ, ఆయనకు అంకితం ఇస్తూ, ఆయన మీద ఒక నివాళిగా 8 పాటలు. ఒకటి వేటూరి, ఒకటి సిరివెన్నెల, ఒకటి వెన్నెలగంటి, ఒకటి ఆ రకంగా 8 మంది రాశారు. ఒకటి బాలసుబ్రహ్మణ్యం, ఒకటి బాలసరస్వతి, సుశీల, ఒకటి జానకి, ఒకటి వాణి జయరాం, ఒక 8 పాటలు ఆ రకంగా రాశారు. అవన్నీ ఒరిజినల్ రాజేశ్వరరావు గారి ఆ శృతిలో చూరి అది నాటి పారిజాతాల మనసాలూరి వారి యమునా విహారి రాగాల ఊయలా చల్లగాలిలో అది అది ఓ చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి. ఇది ఆయన గొంతులో ఆ శృతికి, ఆ రిధంకు, ఆ శృతికి చేసి ఇది నేను కంపోజ్ చేసి మిగిలినంత పాట అంతా నాదే, లిరిక్స్ వాళ్ళది. ఆ పాట ప్రతిదానికి ఆ రకంగా అది మాటి మాటికి వస్తూ ఉంటుంది. అది 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 ఒరిజినల్ రావచ్చు అవుతుంది. అది 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 అర్థమైంది సార్. ఎంత అసలు ఇదే మ్యూజికల్ ఆల్మోస్ట్. అది ఆల్బమ్ ఉంది, మీరు యూ మస్ట్ లిసన్ ది ఎంటైర్ ఆల్ ది సాంగ్స్. బ్యూటిఫుల్. 8 పాటలు అందరు టాప్ వాళ్ళ చేత పాడించారు అన్ని. అన్నీ నన్నే అది సిరివెల్ల అని ఒకసారి మళ్ళీ ఒకసారి నన్నా నేనా నని నాని నన్నాని నన్నాని నన్న నానా నానా నాని 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 తన్ని నాని తన్ని నాని నని తని నని నని నాని నానే నని నని నన్నే పాట పాడుమా పాట పాడుమా కృష్ణ పలుకుతే నిలలుకునటుల మాటలాడుమా ముకుంద మనసు తీయగా అది అనగా మనసు తీయగా అది భలే భలే సార్.
మీకు శతకోటి వందనాలు సార్. గమకాలు పలుకుతున్నాయి అలవోకగా సార్. ఎంత మీరు ప్లేబ్యాక్ పాడలేదు కదా సార్ ఏమి? అంటే ఇప్పుడు ఇలా పాడుతున్నారంటే అప్పుడు ఇంకా ఎంత పట్టుండేది గొంతులో. అది సత్యహరిశ్చంద్రలో ఆ కాలకోటి శిష్యులంతా తద్దినంపు భోజనం అందులో ఒక చరణం కేవీ రెడ్డి గారు నా చేత పాడించారు. బాబా! సార్ మీరింత లైట్ హార్టెడ్‌గా ఫుల్ ఆఫ్ లైఫ్. ఆ, మీ చుట్టూ ఒక 4, 5, 6, 7 బాణీల దర్శకులు అందరూ దిగ్గజాలు. ఆ, ఒక విశ్వనాథ్ గారు. ఆ. ప్రతి నిలబడితే కూడా ఇలా నిలబడాలి. అంటే అంత పెయింటింగ్ లాగా ఉండాలి ప్రతి ఫ్రేమ్ అనుకునే విశ్వనాథ్ గారు వైపు. మరోవైపు రాఘవేంద్రరావు గారు. ఆయన ఇంకా గ్లామరు, బిందెలు, పళ్ళు ఇంకా ఆ విధమైన ఇది. ఇంకోవైపు దాసరి గారు. ప్రతిదీ బరువైన డైలాగు, పెద్ద పెద్ద డైలాగులు పుంఖాలు పుంఖాలుగా. అలా మీకు చుట్టుపక్కల ఇంతమంది దర్శకులు తీస్తున్న సినిమాలను ఆ రోజుల్లో మీరేమనుకునేవారు? అంతా బాగున్నాయి. ఇది అక్కడ ఏమిటంటే ఈచ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ కాంట్రిబ్యూషన్. అవును. మీరు చూసేవారా అన్ని? అంతా చూస్తాం సార్. అంటే ఇప్పుడు లేదు, అప్పుడు పద్ధతి చూసేవాడు. ఇప్పుడు స్వర్గం నరకం వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫిలిమ్స్ ఐ హావ్ సీన్. హ్మ్. అది ఎంత ఇదిగా ఉందంటే ఒకళ్ళు అటు ఇటు ఎవరు అంత తిన్ దాంట్లో స్మాల్ ఒక లైన్లో చెప్పొచ్చు కథ. అన్ని లాంగ్వేజెస్ గ్రేట్ ఫిల్మ్. అవును. అవును. అన్నమయ్య. సో ఒక్కొక్కరు సరే విశ్వనాథ్ గారు అన్నీ మాకు క్లోజు. ఆయన అంటే ఆయన చాలా అతి కళాత్మకంగా ఒక అన్ని కాంప్లెక్స్ నా ఉద్దేశం అన్ని కళాత్మకం. అన్నీ కాదు. ఇప్పుడు అది ఏమిటంటే కొన్ని కళాత్మకం అనేటువంటి బ్రాండ్స్ పడేది నేను చేయనది. ఫర్ ఇన్స్టెన్స్ భైరవ దీపంలో దేంతో అయినా అవార్డ్స్ జ్యూరీ ఉంటారు. వాళ్ళు ఎంతవరకు తెలుసో ఏమో, వాళ్ళు జ్యూరీ కనుక వాళ్ళు అన్నదే నిజం అవుతుంది. అక్కడ బెస్ట్ సాంగ్ ఏది అని వస్తుంది. అక్కడ అన్ని చూస్తారు. అక్కడ స్వరాలతో ఉన్నది బాగా. బెస్ట్ సాంగ్ అనిస్తారు. అర్థమైంది. నాకు ప్రతిసారి చెప్పాను, ఇది బోన్జాయ్ అనేటటువంటి ఒక జపనీస్ ఒక పేలు ఒక రూట్స్ అంతా కట్ చేసి ఒక మర్రి చెట్టు కనుక నాటితే ఇంతే మర్రి చెట్టు వస్తుంది, అవును. ఇంతే నిమ్మ చెట్టు ఉంది. అది మర్రి చెట్టు కాదు, ఇది అవును. స్టంటెడ్ గ్రోత్ కొంత. స్టంటెడ్ గ్రోత్. సో నాకు సినిమాలో అది శ్రీ తుంబరనాథ్ కానీ బాబు సురేష్ అది బాగా చేసి మంచి పాట. ఈ ఎవరు చాలా బాగా గొప్ప అంటారు పిక్చర్ అంతా కూడా. అలాగే శివశంకరి కానీ అలాగే సినిమాలో వచ్చే పాటలు అవన్నీ కూడాను బొన్సాయి. నిజంగా మర్రి చెట్టు అంటే త్యాగరాజ కృతి. మన పాట అంటే రావోయ్ చందమామ మా వింత గాథ వినుమా, అది రోజా మొక్క. అది ఎంత గొప్ప, మర్రి చెట్టు ఎంత గొప్పదో ఈ రోజా మొక్క కూడా అంత గొప్పది. దానికి దీనికి భేదం లేదు. అది పెద్దది కనుక అది గొప్పది కాదు, ఇది ఇంతే కనుక ఇది చిన్నది కాదు, ఇది సువాసన వచ్చేది ఇది గొప్పది కాదు. అలాగే శ్రీ తుంబురునాథి ఎంత గొప్పదో, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, అది కూడా అంతే గొప్పది. నా ఉద్దేశంలో ఆ ఎమోషన్గా వచ్చినటువంటి ప్రతి సినిమా పాట ఈజ్ ఎ గ్రేట్ సాంగ్, నాట్ నెసెసరీ స్వరాల సాంగ్. అంటే స్వరాలన్నీ ఉన్నాయి కాబట్టి కాంప్లెక్స్. అది ఏమిటంటే బ్రాండ్. ఈ స్వరాలు ఉంటే అది వెరీ కాంప్లికేటెడ్, అది కాదు. బట్ ద ఫీలింగ్ అని ఒక పంచవన్నెల చిలక ఎంత చిలక మాట్లాడవేమే, వాట్ బ్యూటిఫుల్ ఓ పంచవన్నెల. ద వే యు గో టు దట్ ఫిల్మ్ సాంగ్ అంటే నాకు ఫిల్మ్ సాంగ్ షుడ్ బి ఎ ఫిల్మ్ సాంగ్, దెన్ ఇట్స్ గ్రేట్. అది ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రెస్ విత్ స్వరాస్, ఐ ఆమ్ నాట్ వెరీ మచ్ ఫర్ దట్. అలాగే యు ఆర్ సేయింగ్ దట్ అన్ని ఇతివృత్తాలు కళల మీద ఉంటే మాత్రం అది కళాత్మకం కాదంటారు. నాట్ నెసెసరీలీ కళాత్మకం కాదు, అంతా కూడా ఉంటాయి. అవి మెలో డ్రామా ఏదో అది కాదు. ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద కావ్యాలు ప్రబంధాలు ఉన్నాయి, పారిజాతాపూర్ణం ఉంది, కళాపూర్ణం ఇవన్నీ కదా. ప్రోజ్లోకి రాయడం మొదలుపెట్టారు నావల్స్.
అప్పుడు ఉండేటటువంటి కవులు పండితులంతా దీన్ని చిన్నచూపు చూశారు నావల్స్లో. ఉమ్, గద్య కావ్యము రాయుట ఒక ప్రజ్ఞ కాదు, ఉమ్, ప్రోజు రాసేవాడు కూడా కవి అన్నాడు. బట్ ప్రోజులో ఒక్కొక్క నావల్ కాదు, షార్ట్ స్టోరీలో, చిన్న బిట్లో ఎంత 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 ఇన్ఫర్మేషను, ఎంత మూమెంట్, సో మచ్ ఇస్ దేర్. అవును, సో ఎనీ క్రియేషన్ ఈజ్ నాట్ గుడ్. ప్రిటెన్స్ వద్దు. అదే. నేనేదే అంటే లెట్ ఇట్ నాట్ బి ప్రిటెన్షియస్. ఇది నేను కళాత్మకంగా చేస్తున్నానని చేస్తే అది కళాత్మకం కాదు. జెన్యున్గా నేను గనక చేస్తే అది కళాత్మకం. అర్థమైంది, అర్థమైంది సార్. ఐ గాట్. ఎందుకంటే తర్వాత ఎంత ఆ ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. ఆ రోజుల్లో ఇప్పుడు నాకు ఆ రోజుల్లో గోల్డెన్ ఏజ్లో చాలా బాగా ఉండేదని, నాకంటే గోల్డెన్ ఏజ్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. 93 ఏళ్ళ వాడిని, నాకంటే ఎవరు చూశారు గోల్డెన్ ఏజ్?